నేడు బీజేపీ నేతలు కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరు కానున్నారు. ఎంపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత నేతలు మొదటిసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, పార్టీలను ఎండగట్టే విధానంపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం పార్టీ నుంచి పోటీ చేస్తున్న 15 మంది ఎంపీ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. నేడు బీజేపీ నేతలు కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత నేతలు మొదటిసారి సమావేశం అవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాషాయ దళం తన దూకుడును పెంచింది. ఒకవైపు ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశం ఏర్పాటు చేయలేదు. కానీ ఈ రోజు ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు అయినటువంటి సునీల్ బన్సల్ తో పాటు తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి 15 మంది పార్లమెంట్ అభ్యర్థులతో పాటు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా కో కన్వీనర్లంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో నేతలందరికీ కూడా జాతీయ నేతలు దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతో పాటు మరొకవైపు ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల పాటు మోడీ చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ పథకాలతో పాటు మరొకవైపు కాంగ్రెస్ వైఫల్యాలు, హామీలు ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా ప్రచారం చేయాలన్న దానిపైన ప్రధానంగా నేతలు దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతో పాటు ఇప్పటికే ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు కాషాయ దళానికి సంబంధించినటువంటి అగ్రనేతలు, ప్రధాని మోడీతో పాటు ఇతర అగ్రనేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు భారీ బహిరంగ సభలు సైతం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు మరొక 50 రోజులు మాత్రమే పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో అగ్రనేతల్ని ఎవరెవరిని తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మమేకం చేయాలి, అదేవిధంగా అగ్రనేతలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లను ఏ విధంగా సిద్ధం చేయాలన్న దానిపైన ప్రధానంగా ఈరోజు జరిగేటటువంటి సమావేశంలో చర్చించడంతో పాటు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అదేవిధంగా మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 12 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాషాయ దళం ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే గతంలో అంశ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పటికే బీజేపీ 10 స్థానాలను ఈజీగా గెలవబోతుంది. మరొక 2 స్థానాలను 12 స్థానాలను కైవసం చేసుకోవడం లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్లాలంటూ కూడా ఆయన సూచించినటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలపైన కూడా ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో కీలక నేతలంతా కూడా చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అగ్రనేతలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లు సైతం సిద్ధం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పగలను. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.